హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం హౌస్ ప్లానింగ్ ఏంటి, కాండ్యూట్స్ ఎలా వేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే స్లాబ్ అంటే ఏంటి, పాయింట్ వైరింగ్ అంటే ఏంటి, సర్క్యూట్ వైరింగ్ అంటే ఏంటి అనేది వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ప్రీవియస్ క్లాస్. నెక్స్ట్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ది వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం పాయింట్ కాండ్యూట్ ఉంది. పాయింట్ కాండ్యూట్ అంటే ఇప్పుడు ఇక్కడ సియాన్ కలర్ ఉన్నది చూడండి, ఈ సియాన్ కలర్ దిస్ ఈజ్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది చూడండి, ఇది ఈ కలర్. ఇది మనం ఏంటంటే మన స్విచ్ బోర్డ్ నుంచి ఫ్యాన్కి కానీ లైట్కి కానీ, ఏదైనా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే కానీ, ఏదైనా మిర్రర్ లైట్కి కానీ వీటికి ఇచ్చుకుంటాము. అది పైప్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఈ రెడ్ పైప్స్ ఉన్నాయి చూడండి, ఈ రెడ్ పైప్స్ అంటే ఏంటంటే సాకెట్స్కి ఇస్తాము డైరెక్ట్గా. నెక్స్ట్ ఏంటంటే మన స్విచ్ బోర్డ్స్కి ఇస్తాము. అయితే మనం ఈరోజు ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ పైపింగ్ అనేది, ఈ ఫ్లాట్కు మనం పైపింగ్స్ అనేది ఎలా మెజర్ చేస్తాము, ఈజీగా ఎలా మెజర్ చేస్తాము అనేది చూడండి. ఫస్ట్ ఏంటంటే నేను ఈ పాయింట్ కాండ్యూట్ అంటే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదండి, ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ క్లిక్ ఇచ్చాను, రైట్ క్లిక్ చేయని ఇక్కడ సెలెక్ట్ సిమిలర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే ఎం అని టైప్ చేయండి. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొచ్చాను. ఇదేంటంటే పాయింట్ కాండ్యూట్. ఇప్పుడు ఇది సపరేట్గా చూడండి, ఇది పాయింట్ కాండ్యూట్. పాయింట్ కాండ్యూట్ ఏంటంటే మనము మొత్తం ఎన్ని పైపులు పడుతున్నాయి అనేది తెలుసుకోవాలి. అంటే స్విచ్ నుంచి మనకు స్విచ్ బోర్డ్ నుంచి ఆ ఫ్యాన్ వర్క్ కానీ లైట్ వర్క్ కానీ అనేది తెలుసుకున్నాం. ఇవి ఎన్ని పైపులు పడితే తెలుసుకున్నాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ TLEN అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు 143 ఫీట్స్ వచ్చిందండి. 143 ఫీట్స్, ఒక 1 ఫీట్ ఈక్వల్ టు మనకు 0.3 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 143 మల్టిప్లై విత్ 0.3. ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్. (143 multiply 0.3 మీటర్ అంటే 42 మీటర్స్ వస్తుంది. అంటే నియర్లీ 43 మీటర్స్ వస్తుంది. మనకు ఒక పైప్ అనేది 1 పైప్ ఈక్వల్ టు 3 మీటర్స్. అంటే ఇప్పుడు మనకు ఈ 43 డివైడెడ్ బై 10 విల్ గెట్ హౌ మచ్, 4.3. అంటే మనకి ఎన్ని పైపులు పడుతున్నాయంటే 5 పైపులు పడుతున్నాయి అన్నట్టు. 5 పైపులు పడుతున్నాయి కాబట్టి మనకు ఎక్స్ట్రా ఒక పైప్ అనేది, 1-2 పైపులు అనేది తీసుకోవాలి. ఎందుకంటే వేస్టేజ్ కానీ ఆ విధంగా వెళ్ళిపోతుంది. అంటే నియర్గా ఒక 6 పైప్స్ అనేది, 6 to 7 పైప్స్ అనేది మీరు దీనికి తీసుకోవచ్చు. ఏది ఈ పైప్ ఓన్లీ ఫర్ ఈ మనం క్యాలిక్యులేట్ చేసాము పాయింట్ కాండ్యూట్. అంటే స్విచ్ బోర్డ్ నుంచి ఈ ఫ్యాన్ కానీ లైట్కి కానీ. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి ఉన్నది కదా, ఈ సర్క్యూట్ వైరింగ్ అండ్ పవర్ వైరింగ్, ఈ కాండ్యూట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ సిమిలర్ ఎం, సెలెక్ట్ చేసేయండి. TLEN లెంత్ ఎంత వస్తుందంటే మనకు 181 feet 0.9, అంటే నియర్లీ 182 feet వస్తుంది. మనకు 182 feet వస్తుంది. అంటే 182 feetను మనం ఏంటంటే ఇంటూ 0.3 చేసాం అనుకోండి, క్యాలిక్యులేటర్ తీసుకుందాం. (182 multiply with 0.3). 1 feet equal to 0.3 meters. Sorry. So 182 multiply with 0.3, 54.6 అంటే 55 మీటర్స్ వేసుకోండి. 55 డివైడెడ్ బై
డివైడెడ్ బై 3 1 పైప్ అంటే 18 పైప్స్ అనేది మనకు వస్తుంది. అంటే నియర్లీగా 20 పైప్స్ తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా కొరకు. అంటే ఇవి 25 పైప్స్, ఇంతకుముందుకు వచ్చినవి 6 to 7 పైప్స్, మొత్తం ఏంటంటే 27 పైప్స్ అనేవి మనకు ఒక 3 BHK ఫ్లాట్కు ఒక స్లాబ్ వేసేటప్పుడు మాత్రమే ఇది